ఘనంగా బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ జన్మదిన వేడుకలు. బీజేపీ రాష్ట్ర నాయకులు నల్గొండ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పిల్లి రామరాజు యాదవ్ 43వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా దర్వేష్పురంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అక్కలాయగూడెం నందుగల వారి క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు, బీసీ సంఘం నాయకులు, యాదవ సంఘం నాయకులు, ఆర్కేఎస్ ఫౌండేషన్ సభ్యులు, వారి అభిమానుల సమక్షంలో హరితహారం కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం, రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు గుర్రం వెంకన్న, మురిశెట్టి నాగేశ్వరరావు, బీసీ సంఘాల జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్, బీజేపీ నాయకులు లకడాపురం వెంకటేశ్వర్లు, నల్గొండ జిల్లా నియోజకవర్గం బీజేపీ సర్పంచ్, ఉప సర్పంచ్లు, గ్రామాల వార్డు మెంబర్స్, పార్టీ నాయకులు నరాల శంకర్, ఏడుకొండ హరి, రాజా జాన్ రెడ్డి, ఖమ్మంపట్టి అజయ్, రాజు, ఆర్కేఎస్ సభ్యులు తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ జిల్లా చండూరు మండలం జోగూడెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికైన మన స్థానిక ఎలక్షన్లో ఈరోజు రామరాజన్న గారి బర్త్డే సందర్భంగా ఇక నల్గొండ పట్టణానికి రావడం జరిగింది. నా రామరాజన్న జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లాంటి జన్మదిన రోజు జరుపుకోవాలని చాలా సంవత్సరాలు సంతోషంగా ఉంది. ఇట్లాంటి భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నాను. రామరాజన్న గారి నాయకత్వంలో బీజేపీ నల్గొండ పట్టణంలో చాలా ముందుకు వెళ్తుంది. అన్న భవిష్యత్తులో మరిన్ని పదవులు ఆశించి ఆ నల్గొండ పట్టణానికి అభివృద్ధి చేయగలని, నల్గొండ జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయగలని అన్న అడుగుజాలలో మేము మాలాంటి యువత ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు జన్మదిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం, యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో ఉదయం అల్పాహారం పెట్టడం జరిగింది. దాని తదుపరి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. తన క్యాంప్ ఆఫీసులో రక్తదాన శిబిరం జరిగింది. అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, అదేవిధంగా ఈ యువజన బీజేవైఎం విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. వారితో పాటు కుల సంఘాలు, బీసీ సంఘాలు, పెద్ద ఎత్తున అభిమానులు, కుల సంఘాలు, బంధుమిత్రులు పాల్గొని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. 2006 నుంచి రాజకీయ అరణ్యేకం చేసి ఇప్పటి వరకు వెనుదిరగకుండా ప్రజా సమస్యల కోసం ముందుకు పోతున్నటువంటి పిల్లి రామరాజుకు అష్టైర్యాలు, సుఖ సంతోషాలు ఆ భగవంతుడు కలిగించాలని, అదేవిధంగా బీజేపీని ముందంజలో నడిపేయడానికి తన వంతు కృషి చేసి మునుముందు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలుపొందాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం. నా పుట్టినరోజు సందర్భంగా నల్లగొండ నియోజకవర్గము మరియు ఈ జిల్లా నలుమూలల నుండి విచ్చేసినటువంటి అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నేను ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుండి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున అభిమానులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు, అదేవిధంగా కుల సంఘాల నాయకులు, యువత పెద్ద ఎత్తున మరి నాకు శుభాకాంక్షలు, మరి అభినందనలు తెలియజేయడానికి రావడం జరిగింది. వారందరికీ మరి నా మీద చూపించినటువంటి ప్రేమ, ఆదరాభిమానాలకు మరి ఖచ్చితంగా ఈ నల్గొండ నియోజకవర్గంలో ప్రజల కోసము, ఈ జిల్లా ప్రజల కోసము ఓ మార్పు తీసుకురావాలనే ఆలోచనతోని మన జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి మరి నేను బడుగు బలహీన వర్గాలు మరి ప్రజలందరికీ కూడా అండగా ఉండాలనే ఒక లక్ష్యంతో ముందుకు రావడం జరిగింది. తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో సుస్థిరమైన పరిపాలన సాగుతున్న సందర్భంలో మూడోసారి కూడా నరేంద్ర మోడీ ప్రధాని కావాలి, అందులో నా పాత్ర ఉండాలని చెప్పేసి మరి నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.
మరి నేను భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత కూడా పెద్ద ఎత్తున మరి ఇది జిల్లా నలుమూలల నుండి మరి నాకు మద్దతు మరి పెరిగినందుకు మరి అదేవిధంగా ఈరోజు బీసీ సంఘాలు కానీ మరి కుల సంఘాలు కానీ మరి యువకులు కానీ పెద్ద ఎత్తున నాకు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా దానికి మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి నేను జీవితాంతము మరి సేవ చేయడము రుణపడి ఉంటా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ మరి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మరి నేను అండగా ఉండాలని చెప్పేసి ఆలోచనతోని ఒక ఫౌండేషన్ ద్వారా మీ అందరికీ కూడా తెలుసు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈరోజు నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా ఈ నల్గొండ నియోజకవర్గంలో దాదాపు 30,000 మంది ఓట్లేసి నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి మరి ఎప్పటికీ మరి రుణపడి ఉంటా. మరి నేను ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలకు మరి సేవ చేయడమే లక్ష్యంగా మరి నేను ముందుకు పోతున్నానని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.